భిక్షాంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కానూరు కబుర్లు. ఇది మైసూర్కి ఒక 20 కిలోమీటర్స్ దూరం ఉంటుందండి ఈ టెంపుల్. ఇది నిమిషాంబాదేవి, పార్వతీదేవి అవతారమే నిమిషాంబాదేవి. ఇక్కడ ఈ రావి చెట్టుని చూడండి, ఎంత పెద్ద వృక్షం ఇది. కనీసం ఒక 1000 సంవత్సరాల వయసు ఉంటుందని చెప్తున్నారు వాళ్ళు. చాలా పెద్ద వృక్షం. ఇక్కడ అన్ని కోరికలు తీరుతాయంట ఇక్కడ ప్రదక్షిణ చేసుకుంటే. ఆ తర్వాత ఈ టెంపుల్ లోపల వీడియో తీయడానికి లేదు. పక్కనే కావేరీ నదిలో స్నానం చేసి నిమిషాంబాదేవి గుడిలోకి అందరూ వస్తున్నారు. మేము కాళ్ళు కడుక్కొని వెళ్ళాము. ఇక్కడ ఏంటంటే నిమిషాంబాదేవి, సూర్యనారాయణుడు, వరసిద్ధి వినాయకుడు, ఆంజనేయ స్వామి, ముక్తీశ్వరుడు, లక్ష్మీనారాయణ ఉన్నారండి లోపల. ఇది చాలా విశేషమైనటువంటి మహిమగల క్షేత్రం అని చెప్పారు. చూద్దామట ఎదరి నుంచి కూడా టెంపుల్ వీడియో తీద్దాము. మేము దర్శనానికి వెళ్ళొచ్చాము, చాలా బాగుంది. కానీ వీడియో చేయడానికి ఇక్కడ అవకాశం కుదరలేదు. ఇదే మైసూర్కి ఒక 20 కిలోమీటర్ల దూరాన టెంపుల్ ఉందండి. ఫ్రెండ్స్ చూడండి, నేను చెప్పాను కదా ఇక్కడ నిమిషాంబ దేవాలయానికి వచ్చాము మేము. ఇక్కడ ఏంటంటే మైసూర్కి ఇది ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉందని చెప్పాను కదా. ఇక్కడ సుమనాక్షుడు అనేటువంటి ఒక రాజు పరిపాలిస్తూ ఉండేవాడండి. పరిపాలిస్తూ ఉన్నప్పుడు శివుడు కళ్ళలోకి వచ్చి చెప్పాడనమాట, అప్పుడు ప్రపంచమంతా కూడా అశాంతిగా ఉంది. అశాంతిగా ఉన్నప్పుడు శివుడు తను మదన పడుతూ ఉన్నాడు. సుమనాక్షుడు అనే రాజు మదన పడుతూ ఉంటే అప్పుడు శివుడు కళలోకి వచ్చి చెప్తాడు, పుండరీక యాగం అనే యాగం చేస్తే ప్రపంచం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది, ఏమీ ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్తాడనమాట. అప్పుడు ఈ రాజు ఈ బాధ్యత అంతా కూడా ఒక ముక్త ఋషి అనేటువంటి ఆయనకి అప్పగిస్తాడు ఈ బాధ్యతని. నువ్వు యాగం చెయ్యి, బాధ్యత తీసుకోవాలి అని. యాగం ఎలా చెయ్యాలి అనేది నారదుడి ద్వారా తెలుసుకున్న తర్వాత నారదుడి ద్వారా వాళ్ళు జనమండల, సుమండల అనే వాళ్ళు ఇద్దరు దుర్మార్గులు తెలుసుకుంటారన్నమాట. వీళ్ళని ఎలాగైనా అంతం చేయాలి, ప్రజలు సుభిక్షంగా ఉండడానికి వీల్లేదు, వీళ్ళు ఎలాగైనా సరే శుక్రాచార్యుడి ద్వారా ఈ యాగాన్ని చెడగొట్టాలి, పుండరీక యాగాన్ని చెయ్యనివద్దు, చేస్తే ప్రజలంతా సుభిక్షంగా ఉంటారు, ఉండడానికి వీల్లేదని వాళ్ళ తలంపులు వాళ్ళు తలుస్తూ ఉంటారన్నమాట, అలా చెడగొట్టడానికి యాగాన్ని. అలాంటప్పుడు ఆ యాగం చేసేటప్పుడు ఆ ముక్తీశ్వరుడు పార్వతీదేవిని ప్రార్థిస్తే యాగశాలలో నుంచి పార్వతీదేవి వస్తుందన్నమాట. వచ్చి నిమిష మాత్రంలో ఆ ఇద్దరిని అంతం చేస్తుందన్నమాట. అప్పుడు ఆ యాగంలో నుంచి వచ్చి నిమిష మాత్రంలో వాళ్ళని అంతం చేసేటప్పటికి ఆ ముక్తి మహర్షి అప్పుడు ఆవిడ్ని నిమిషాంబ అని అంటారనమాట. అంటే కనురెప్ప తెలిసేంతలో ఆవిడ వాళ్ళని సంహరించింది. ఇక్కడ వచ్చిన ఎవరైనా కూడా ఏదైనా బాధలు ఉన్నా ఏదున్నా కూడా ఈ దుర్మార్గుల్ని శిక్షించటం, సన్మార్గుల్ని రక్షించటం ఈ నిమిషాంబ యొక్క లక్షణం అన్నమాట ఇక్కడ ఈ ప్రసిద్ధిగా. తర్వాత ఇక్కడ ఈశ్వరుడు ఉన్నాడు, ముక్తీశ్వరుడు. తర్వాత లక్ష్మీనారాయణ అమ్మవారిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఉన్నారు. తర్వాత సూర్యనారాయణమూర్తి ఉన్నారు, వరసిద్ధి వినాయక స్వామి ఉన్నారు, ఆంజనేయ స్వామి ఉన్నారు. పక్కనే కావేరీ నది ప్రవహిస్తుంది, దానిలో స్నానం చేసి వచ్చి ఇక్కడంతా దర్శనం చేసుకొని ముక్తి కావాలనుకున్న వాళ్ళు ముక్తిని, శత్రుబాధ నుంచి తప్పించుకోవాలనుకున్న వాళ్ళు నిమిషాంబ, పార్వతీదేవి అవతారంలో ఉన్న నిమిషాంబని, ఆరోగ్యాలు కావాలనుకునేవాళ్ళు సూర్యనారాయణమూర్తిని, ఏదైనా కోరికలు కావాలనుకునే వరసిద్ధి వినాయక స్వామిని, ఆంజనేయ స్వామిని, అన్నీ కూడా సకల దేవతామూర్తుల్ని ఇక్కడ పెట్టి ఉన్న ఈ నిమిషాంబ దేవాలయం
మైసూర్కి ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. మీరు వీలు ఉంటే మీకు అవకాశం కుదిరితే ఎప్పుడైనా ఈ వీడియో చూసినప్పుడు సంకల్పం అనిపిస్తే వచ్చి దర్శనం చేసుకుని మీ ఇబ్బందులను వాటి నుంచి విముక్తి పొందాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.